ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అలాగే మొన్న మధ్య ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో 80% స్థానికులకే ఇవ్వాలి అని చెప్పి బిల్ కూడా పెట్టారు. ఇలా ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ మనుగడ సాధ్యమేనా? అంటే ప్రాక్టికల్‌గా ఇది చాలా ఏళ్లుగా చర్చ జరుగుతున్నది. ఎందుకంటే రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగాలేమో తగ్గిపోతున్నాయి. అందువల్ల ప్రైవేటీకరణ, సరళీకరణ తర్వాత 91 నుంచి దేశంలో ప్రైవేటీకరణ, సరళీకరణ వచ్చినప్పటి నుంచి ఈ డిమాండు ఉన్నమాట నిజం. ఎందుకంటే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ రంగంలోనే ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో, గవర్నమెంట్‌లో రిజర్వేషన్లున్నా ఏంటి ప్రయోజనం అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. కానీ గవర్నమెంట్ వేరు, ప్రైవేట్ వేరు. గవర్నమెంట్ ఏమో సామాజిక న్యాయం దృష్టితో ఎఫిషియన్సీ పైన కాస్త రాజీ పడగలుగుతుంది. మెరిట్ పైన రాజీ పడగలుగుతుంది. అయితే రిజర్వేషన్ అనుభవించిన వారికి మెరిట్ ఉండదా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. కరెక్టే అది కూడా. ఎందుకంటే రిజర్వేషను, మెరిట్ అనే బైనరీయే కరెక్ట్ కాదు. అనేక పరిస్థితుల్లో మనిషి సామర్థ్యం అనేది ఉంటుంది. మనం అనేక సందర్భాలు చూస్తాం. గోల్డ్ మెడలిస్టు సక్సెస్ఫుల్ కాడు, నార్మల్గా పాస్ అయిన వాడు బాగా సక్సెస్ అవుతుంటాడు. అది అన్ని ప్రొఫెషన్లో కనబడతాం. డాక్టరు, లాయరు, మీకు జర్నలిస్టు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నిట్లో కనబడతాయి ఇది. అసలు మనం చదివే చదువులకు, వచ్చే మార్కులకు, డిగ్రీలకు జీవితంలో సక్సెస్ సంబంధమే ఉండదు. అందువల్ల రిజర్వేషను, మెరిటు ఈ రెండు బైనరీ, అంటే రెండు విడివిడిగా చూడడం అనేదే కరెక్ట్ కాదు. కానీ ఒక క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా ప్రైవేట్ రంగంలో చూసేది నాకు పని చేయగలుగుతాడా లేడా అని. కానీ నీ సామాజిక నేపథ్యం చూసి సానుభూతితో ఉద్యోగం ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ గ్లోబల్లీ కాంపిటేటివ్ అయిపోయాయి. ఆ ప్రపంచ స్థాయి కాంపిటీషన్ పొందాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ లైక్ దాట్. సో అందువల్ల రిజర్వ్డ్ కులాల్లో ఉన్నవారు కూడా అలా వర్క్ చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, ఇయరని కాదు. అయితే ఇండస్ట్రీ చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. పైకి రిజర్వేషన్లు ఉండకపోయినా డైవర్సిటీ పాలసీస్ అంటారు. అంటే తమ కంపెనీలో వైవిధ్యభరితంగా ఉండాలి అని. ఇప్పుడు ఉదాహరణకు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు అందరూ వైట్లే ఉండేలా ఉండరు. అందులో బ్లాక్స్, అన్ని రకాల వాళ్ళు ఉండేలా జాగ్రత్త పడతారు. టాప్ యూనివర్సిటీస్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ కూడా ఆ సోషల్ డైవర్సిటీ అనేది ఎఫిషియన్సీని పెంచుతుంది. అందువల్ల వివిధ రకాల నేపథ్యాలు ఉన్న వాళ్ళు తమ దగ్గర ఉండేలా జాగ్రత్త పడతారు. కానీ మన దగ్గర ఆ ఇండస్ట్రీ ఆ రకమైన రెస్పాన్సిబిలిటీ కూడా ఫాలో కాదు. సో నిజంగా ఇండస్ట్రీ ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. ఇవాళ ఒక పేద గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే అంత సులభం కాదు. ఆ ఆదివాసీ బిడ్డకు ల్యాప్టాప్ యాక్సెస్ ఉండాలి, ప్రోగ్రామింగ్ యాక్సెస్ ఉండాలి. ఒక దళిత బిడ్డకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే మామూలు విషయం కాదు. అందువల్ల పరిశ్రమలు ఆ రకంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఏం కష్టమా? ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు, విప్రో లాంటి వాళ్ళు, టీసీఎస్ లాంటి వాళ్ళు సంవత్సరంలో ఒక 100 మందినో, 200 మందినో, 300 మందినో చాలా తెలివైన ఎస్సీ బిడ్డలను, ఎస్టీ బిడ్డలను తీసుకొని వారికి శిక్షణ ఇచ్చి, నైపుణ్యం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే తప్పేంటి? అందువల్ల ఆ బాధ్యత, సామాజిక బాధ్యత తీసుకోవాలి కదా. సమాజంలో ఉన్నప్పుడు మీకు అనేక రాయితీలతో పరిశ్రమలు పెడతారు. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. పేద ఎస్సీ, ఎస్టీ బిడ్డలు తీసుకొని వారికి నువ్వు నైపుణ్యాన్ని ఇవ్వు. నైపుణ్యం వాళ్ళు నేర్చుకోకపోతే కావాలంటే ఉద్యోగం ఇవ్వకు. కానీ వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగాలు ఇచ్చి తమ కంపెనీ వర్క్ ఫోర్స్లో ఆ సోషల్ డైవర్సిటీ అనేది ఉండాలి అని. ఒక్క ఎస్సీ, ఎస్టీ కాదు, ఇప్పుడు ఉమెన్ కావచ్చు, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకు కూడా ఇవ్వాలి. డిఫరెంట్లీ ఏబుల్డ్ కావచ్చు. ఎందుకంటే సమాజంలో ఉన్న భిన్నమైన వర్గాలు నీ వర్క్ ఫోర్స్లో రిఫ్లెక్ట్ కావాలి. అయితే ఇది ప్రభుత్వం చట్టం ద్వారా గవర్నమెంట్లో చేసినట్టు చేయడం అంత సులభం కాదు. అది జరిగితే ఏం చేస్తారంటే ఇండస్ట్రీ వెంటనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించి మిషన్లు పెట్టుకుంటారు. ఎవరు ఆపగలుగుతారు? ఇప్పుడు 1000 మంది ఉద్యోగులు ఉన్న చోట 1000 మంది తీసేసి 100 మంది పెట్టుకొని రోబోట్లతో, మిషన్లతో నడుపుతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుపుతారు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు గవర్నమెంట్ రిజర్వేషన్ అంటుందో గ్యారంటీగా చేసేది ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తారు. దానివల్ల ఇంకా ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది. కాంపిటేటివ్ ప్రైవేట్ ఎకానమీలో నిలబడడం అంటే ఏ రకమైన ప్రాతిపదిక ఉండకూడదు. నైపుణ్యము, టాలెంట్, మెరిట్ ప్రాతిపదికనే ఉండాల్సి వస్తుంది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఎందుకంటే కంపెనీలు ఆ రకమైన ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉండాలి.
అయ్యా మనొక ఆదివాసీ బిడ్డ కూడా సమాన కెపాసిటీ చూపెడుతున్నారు. ఓ దళిత బిడ్డ, ఓ మాదిగ బిడ్డ కూడా సిమిలర్ కెపాసిటీ చూపెడుతున్నారు. నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్కటే పోస్ట్ ఉంది. అప్పుడు ఆ మాదిగ బిడ్డకో, ఆదివాసీ బిడ్డకో అవకాశం ఇచ్చామనుకోండి, వాళ్ళ కుటుంబాలు మారుతాయి, గ్రామాలు మారుతాయి, గూడెంలు మారుతాయి. సో, మరింత మంది స్ఫూర్తి పొంది ఉద్యోగం చేయగలుగుతారు. నువ్వు ఎలాగో ఉద్యోగం ఇవ్వాలి. నైపుణ్యం దగ్గర రాజీ పడకు. కానీ నైపుణ్యం కూడా ఉన్నప్పుడు ప్రయారిటీ అనేది ఈ వర్గాలకు ఇవ్వాలి. ఇవేవి ప్రైవేట్ రంగం చేయడం లేదు. అందువల్ల రిజర్వేషన్లకు కావాలని డిమాండ్ వస్తున్నాయి. రిజర్వేషన్లు ప్రభుత్వం నిర్దేశిస్తే అది అమలు చేయడం అంత మామూలు విషయం కాదు. ఎందుకంటే మన దేశంలో 95% అని ఇన్ఫార్మల్, అంటే అనార్గనైజ్ సెక్టార్. సంఘటిత రంగంలో అంటే చేయగలవు. చిన్న చిన్న వాటిలో ఏం చేయగలుగుతావు, ఎలా చేయగలుగుతావు? అందువల్ల ఆచరణలో కూడా అంత సులభం కాదు. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టం. ఇండస్ట్రీ కూడా అంత సులభంగా అంగీకరిస్తుందని అనుకోను.